మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ ను డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. మనలో ప్రతి ఒక్కరు జీవితంలో బాగా సెటిల్ అయ్యి ఒక అందమైన ఇల్లును కొనుక్కోవాలని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి కళ మీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే కొనుక్కునే ముందు ఖచ్చితంగా ఆ ఇల్లుని మొత్తం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు జనాలకి తాము కొనుక్కున్న కొత్త ఇల్లు లోపల కొన్ని సీక్రెట్ రూమ్స్ కనబడ్డాయి. ఆ సీక్రెట్ రూమ్స్ లో ఉన్న విషయాలు చూసి వారు షాక్ కి గురయ్యారు. ఇక వెంటనే ఆ ఇళ్లను ఖాళీ చేసేసారు. అందుకే ఎప్పుడైనా ఇల్లు కొనుక్కునే ముందు ఖచ్చితంగా ముందు వెనకాల ఆ ఇంటి గురించి తెలుసుకోవాలి. మరి అలా కొత్త ఇళ్లను తీసుకున్న తర్వాత వాళ్ళ ఇళ్లలో కనబడిన కొన్ని సీక్రెట్ రూమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, 2 గర్ల్స్. న్యూయార్క్ లో నివసించే ఒక అమ్మాయి ఒకరోజు ఇంటర్నెట్ లో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లోని పెయింటింగ్ తన యొక్క కూతురు తయారు చేసింది. ఆ ఫోటోలో తన యొక్క భర్త, తాను మరియు తన యొక్క కూతురు, కొడుకు మరియు ఇద్దరు స్ట్రేంజర్ బొమ్మల్ని గీసింది. ఆ బొమ్మలు మిగతా బొమ్మల కంటే చిన్నగా ఉన్నాయి మరియు వాటి యొక్క ముఖాలు కూడా సరిగ్గా లేవు. మరియు ఆ చిన్న పిల్ల వారి యొక్క పేర్లను ఒక విచిత్రమైన లాంగ్వేజ్ లో రాసింది మరియు కింద ఆ ఇంటి యొక్క డయాగ్రామ్ ని గీసింది. ఆ డయాగ్రామ్ లో ఆ ఇద్దరు ఉన్న గది యొక్క బొమ్మను వేసింది. ఆ పెయింటింగ్ చూసిన వెంటనే ఆ ఇద్దరు ఉన్న గదికి వెళ్లారు. ఆ ఇద్దరు బొమ్మలు ఉన్న గది దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎటువంటి గది లేదు. కానీ ఆ చిన్న పిల్ల అక్కడ ఒక గది ఉంది అని చెప్పగానే ఆ గోడలు పగలగొట్టగానే లోపల నిజంగానే ఒక గది, ఆ గదిలో సామాన్లు ఉన్నాయి. అప్పుడు వారికి అదొక సీక్రెట్ రూమ్ అని అర్థమైంది. మరియు ఆ గదిలో కూడా 4 వైపులా ఆ అమ్మాయి రాసిన లాంగ్వేజే రాసి ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ పెయింటింగ్ లో ఉన్న ఆ ఇద్దరు ఎవరో తెలియట్లేదు. మరియు వారి గురించి ఆ పిల్లకి ఎలా తెలుసు అని అడిగినప్పుడు ప్రతిరోజు వారు వచ్చి ఆ అమ్మాయితో ఆడుకోవడానికి రమ్మంటున్నారని ఆ అమ్మాయి చెప్పేది. ఇక వెంటనే వారు భయపడే ఆ ఇల్లుని ఖాళీ చేశారు. నెంబర్ 2, a message. 2005 సంవత్సరంలో ఒక కపుల్ ఒక ఇల్లును కొనుక్కున్నారు. ఆ ఇల్లు కొనుక్కొని వారు పెయింటింగ్ వేసేటప్పుడు అప్పుడు వారికి అక్కడ గోడ వెనకాల ఒక సీక్రెట్ రూమ్ కనిపించింది. ఆ సీక్రెట్ రూమ్ చాలా చిందరవందరగా ఉంది. ఆ సీక్రెట్ రూమ్ ఎలా ఉందంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడికి ఎవరు వెళ్ళినట్లు లేనట్లుగా ఉంది. మరియు ఆ రూమ్ లోని టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. దాని మీద ఏమని రాసిందంటే యు ఫౌండ్ మీ అని రాసింది. ఆ లెటర్ ఆ ఇంటి యొక్క పాత ఓనర్ది. అతను దెయ్యమై ఆ లెటర్ అక్కడ పెట్టాడు. మరియు ఆ ఇల్లు చెప్పించబడింది, అర్జెంట్ గా మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అని టైప్ చేసి పెట్టాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో దిగిన కపుల్స్ యొక్క వారి పాప అనారోగ్యానికి గురైంది. ఆ లెటర్ దొరికిన వెంటనే ఆ కపుల్ వెంటనే ఆ ఇల్లుని ఖాళీ చేసి వెళ్లిపోయారు. నెంబర్ 3, సీక్రెట్ లెటర్. లంబర్ చెక్ అని పిలువబడే ఒక వ్యక్తి తాను ఎంతో ఇష్టపడే ఒక కొత్త ఇల్లును కొనుక్కున్నాడు. అప్పుడు ఆ ఇంట్లో ఒక సీక్రెట్ రూమ్ అతనికి కంటపడింది. ఆ సీక్రెట్ రూమ్ లో అతనికి ఒక బాక్స్ దొరికింది. ఆ బాక్స్ లో అనేక వీడియో టేప్స్ ఉన్నాయి. ఆ వీడియో టేప్ లోని ఒక టేప్ మీద ఏమని రాసిందంటే నో 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 అని రాస్తుంది. అలాగే కొన్ని వాచీలు, ఉంగరాలు కూడా దొరికాయి. ఇంతకీ ఆ టేపులు, ఆ వాచీలు, ఉంగరాలు ఎవరు పెట్టారో ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. చూసారు కదా, కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత అందులో కనపడిన కొన్ని సీక్రెట్ రూమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.